పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 250 కోట్లతో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొదటి దశలో 160 కోట్లు, రెండో దశలో 90 కోట్లు మంజూరు కానున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో నియోజకవర్గానికి శాశ్వతంగా విద్యుత్ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ పర్టికులర్గా మన పాలకులలో కూడా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం గత 20-30 సంవత్సరాల నుంచి. అంటే నాకు తెలుసుండి మన సరౌండింగ్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కూడా కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక 130 kV ఉండడం, ఆ 130 నుంచి ఆ 33 kVలకి పవర్ సప్లై ఉంటుంది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో. బట్ ఓన్లీ మన పాలకులకు మాత్రమే అటువంటి 130 లేనటువంటి స్థితిలో మన పాలకుల్లో ఉన్నటువంటి 33 kV సబ్స్టేషన్లు అన్నిటికీ కూడా పవరు అటు భీమవరం నుంచి మరొక పక్కన నర్సాపూర్ నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. అందుచేతే ఒక వర్షం వచ్చినా ఒక గాలి వచ్చినా 20-25 కిలోమీటర్ల నుంచి లైన్స్ ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ట్రిప్ అయిపోవడం, పవర్ సప్లై ఆగిపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిని గమనించే ఆ రోజు 2014-19లో ఆ రోజు కూడా కళా వెంకటరావు గారు మంత్రిగా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రిగా. ఆయనతో ఆ రోజు నేను మాట్లాడి ఆ రోజు 130 సబ్స్టేషన్ మన పాలకులకి మంజూరు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్థల సేకరణ లంకలకోడేరులో కూడా దానికి 5 ఎకరాలు కావాలని దాని ఉత్తర ప్రత్యుత్తరాలు కలెక్టరు, ఎంఆర్ఓలు అన్నీ చేసి ఒక దశకు చేరుకున్నటువంటి దశలో ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, మళ్ళీ ఆ యొక్క 130 స్టేషన్ గురించి ఆలోచించినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో లేనిటువంటి స్థితి. ఇది నేను చెప్పడం కాదు, కళ్ళారా మీరు అందరూ